బీఆర్ఎస్ నాయకులకు పదే పదే పనేం లేక రోజుకో మీటింగ్ పేరు మీద ఏదో ఒకటి రాయించుకొని ఒకరోజు అయ్యా, ఒకరోజు కొడుకు, ఇంకో రోజు హరీష్ రావు, ఇంకో రోజు కవిత. ఇట్లా ఇక తెలంగాణలో అధికారం పోయిన కాంచి ఒకటే వాళ్లకు విభేదించినట్టు కనబడ్డ కవిత అదే, విభేదించినట్టు కనపడకపోయినా హరీష్ రావు అదే, కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికి కూడా వైరుధ్యాలున్నా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలేసుడు, ఎవడో రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది? మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకులాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండ. అవునరా నాయన, నువ్వు ఏర్పరిచిన, నువ్వు నిర్మించుకున్న నియంత వ్యవస్థల్ని కూల్చింది రేవంత్ రెడ్డి. నీ ఆలోచనలో ఉన్న ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ని డెస్ట్రాయ్ చేసి ఇప్పుడు పరిపాలనలో ప్రజాపాలన తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేసిన లక్ష్యం. మార్చాలి, లేకపోతే నీలాగా ఉంటే తెలంగాణ మళ్లీ నిజాం కంటే ముందు రోజులకు వెళ్ళేది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి మీకు కనబడతలే. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తే ఎట్లా, మమ్మల్ని విలన్లు చేస్తుంటే ఎట్లా అంటే విలన్లే కదా మీరు న్యాచురల్గా. ఇలా తెలంగాణ అనే పేరు చెప్పుకొని తెలంగాణతో లబ్ధి పొంది అత్యాశతో భారతదేశానికి ఎగబాగుదామని చెప్పి నేల తట్టబడ్డ మిమ్మల్ని ఇలా ఎవరు పట్టించుకుంటలేరని నిరంతరం మీరు ఒకటే పనిగా ఇలా నేను అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు మారిండు అంటే డెఫినెట్గా మారిండు. ఎట్లా మారిండు? ఒక సామాన్య గ్రామీణ యువకుడి నుంచి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే, ఒక ప్రజాస్వామిక పరిపాలనిచ్చే ఒక స్టేట్స్మెన్గా ఇలా రేవంత్ రెడ్డి మారిండు. మరి మీ నాయన ఏం చేసిండు? ఉద్యమకారుడని చెప్పి ఉన్నదంతా దోసుకునే పనిగా మారిండు. అందుకని ప్రజలు బండకేసి బాతిన ప్రతిసారి ఇలా ఆయనను విమర్శించడం తప్పితే మీకు ఇంకో పని ఏముంది చెప్పు? ఆయన పేరు పెట్టకుండా విమర్శిస్తాడు, నువ్వేం పేరు పెట్టి విమర్శిస్తాడు, ఇంకొక ఆయన పేరు పెట్టి పెట్టినట్టుగా విమర్శిస్తాడు తప్పితే మీలో కొత్తదనం ఏముంది? కాబట్టి ఇలా ఇక అధికారం పోయిన బాధలో మీరు మాట్లాడుతున్న తీరును ప్రజలు అర్థం చేసుకోలేక కాదు, కానీ ఇలాంటి ఏమంటాము రైటర్స్తో రాయించుకునే డైలాగ్స్తో ఏమంటుండు కదా, దానకర్ణుడు కుంభకర్ణుడు అండి. మీరు బకాసురులై దోచుకుంటుంటే వచ్చిన నిజంగానే దానకర్ణుడు కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మిమ్మల్ని పక్కన పెట్టి ఆయనను ఎన్నుకున్నారు. కాబట్టి ఇంకా మీరు ఏమి వేషాలు వేసినా, లేకపోతే ఎన్ని రకాల కథలు పడ్డా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, మిమ్మల్ని జీరో చేసిండ్రు. ఇంకా చెప్పాలంటే ఆ శవానికి కళ్యాణం చేసినట్టుగా మీరు ఆ బీఆర్ఎస్ చుట్టూ ఏదో పూలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడో బీఆర్ఎస్ బొంద మీద ప్రజలు పూలు వేసిండనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఈ ఏమన్నా మీకు ఆశ ఉంటే ఇంకో పువ్వులు ఉన్నారు కదా, కమలం పువ్వులు, వాళ్ళ మీద ఆశ తప్పితే మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరు. వాళ్ళు కూడా మీ వైపు ఆశగా చూస్తారు, అటువైపుగా. ఎట్లా అంటే ఎప్పుడు వస్తారు చూద్దామని. కాబట్టి ఇంకా కల్లెబుల్లి కథలు చెప్పి తెలంగాణను మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగిల్చేయాలని, లబ్ధి పొందాలనుకుంటే మీకు వచ్చేది సున్నానే, అంటే గుండు సున్నానే గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇన్ని నరికితివి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు, ఏం సంగతి అంటే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను?
90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు. ఏం చేసుకోవాలి కార్డులు అంటే? కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు ఉట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు ఉడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా, మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే, నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఇంకట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ఏమాయ్, పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మనిషి చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఇక ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారు ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారు ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా భయ్? నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా? నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు. అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన. ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ. ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేంటి మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు. నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరన్నా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్